హలో అండి, నమస్తే. నేను మీ జోష్న. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఇన్స్టంట్ ఊతప్పం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా దీనికోసం ఒక బౌల్ని తీసేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్ వరకు బియ్య పిండిని వేసేసుకోవాలి. మనము ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ వరకు సూజీ రవ్వని వేసేసుకోండి. ఉప్మా రవ్వ 1/2 కప్ వరకు వేసేసుకోవాలి. 1/2 కప్ వరకు పుల్లటి పెరుగుని వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ ఈ పిండిని కలిపేసుకోవాలి. ఈ బ్యాటర్ని మరి లూజ్గా కాకుండా కొద్దిగా థిక్గా ఉండేలాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో ఊతప్పం మీద వేసుకోవడానికి వెజిటేబుల్స్ని కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. నేను 1/2 కప్ వరకు టమాటా ముక్కలు, 1/2 కప్ వరకు ఉల్లిపాయ ముక్కలు, ఇంకా 1/2 కప్ వరకు క్యారెట్ తురుముని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇంకా చిన్న ముక్కలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 1 టీ స్పూన్ వరకు వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారాన్ని కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసేసుకొని టిష్యూతోని ఇలా తూచుకొని వేసేసుకోండి. అప్పుడు మనకు ఊతప్పం ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీని మీద 2 గరిటెల వరకు పిండిని వేసేసుకోవాలి. ఇది కొంచెం లావుగా ఉండేలాగా వేసేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా దీని మీద వేసేసుకొని ఇలా స్పూన్తోని కొద్దిగా ప్రెస్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీని మీద 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇలా మూత పెట్టడం వల్ల వెజిటేబుల్స్ మంచిగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇంకో సైడ్కి కూడా తిప్పుకొని మనము ఈ ఊతప్పాన్ని కాల్చుకోవాలి. అంతేనండి. ఇలా తిప్పేసుకొని 2 సైడ్స్ కాల్చుకోండి. ఇలా మంచిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. దీనిని మనము పల్లి చట్నీతో అయినా టమాటా చట్నీతో అయినా సర్వ్ చేసి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.